అందరికీ వందనాలండి. ఒక వ్యక్తి నమ్మి బాప్తిసం పొంది ప్రభు పరిచర్యలో నడుస్తూ ఉంటాడు. ఆయన పేరేమిటంటే సీమోన్ గారు. ఆయన ఎక్కడుంటాడంటే సమరయ పట్టణంలో ఉంటాడండి. ఆయన గురించి అపోస్తుల కార్యం 8దో అధ్యాయంలో రాయబడింది. వాస్తవానికి బాప్తిస్మం పొందకముందు ఆయన గారడీవాడు. గారడీ పనులు చేస్తూ గొప్పవాడిగా చలామణవుతుంటాడు. సమరయ పట్టణానికి ఫిలిప్పు గారొచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఇతను ఆ అద్భుతాలు, సూచక్రియలు చూసి ఇతను కూడా గారడీ విద్యను మాని ప్రభువుని నమ్ముకొని ఫిలిప్పు గారి వెంట సంచరిస్తూ ఉంటాడు. సమరయ పట్టణంలో దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. అనేకులు నమ్ముతున్నారని పెద్దలకు తెలిసి పేతురు గారు, యోహాను గారు సమరయ పట్టణానికి వస్తారు. పేతురు గారు, యోహాను గారు ఎవరి మీద చేతులుంచితే వారికి పరిశుద్ధాత్మ పొందుతుంటే అది చూసినటువంటి ఈ సీమోను గారు గారడీ బుద్ధులు పోవు, నమ్మి బాప్తీసం పొందిన గారడీ బుద్ధులు పోన్నటువంటి వ్యక్తి పేతురు గారి, యోహాను గారి దగ్గరికి వచ్చి ఆ వరాన్ని నాకు అమ్మండి, నేను డబ్బులు ఇస్తానని అడుగుతాడు. చూసారా, నమ్మి బాప్తీసం పొందిన గారడీ బుద్ధులు మాత్రం పోలే. అప్పుడు పేతురు గారు అంటాడు, దేవుని ఎదుట నీ హృదయము సరైనది కాదు సీమోను అని చెప్తాడండి.